సిలువ బరువు ఎంత ఉంటుంది మీకేం తెలుసా? 150 కేజీలా, 200 కేజీలా? పెద్దవారు అంటుంటారు కదా, మన వాక్యాలు ఉంటున్నప్పుడు 150 కేజీలు బరువు ఉంటుంది సిలువ అంటున్నప్పుడు విన్నాను నేను కూడా. అయితే ఒకసారి కొంతమంది సిలువను మోసుకుంటూ వెళ్తున్నారంట దర్శనంలో. అందులో ఒకడు ఏంటంటే నాలాంటి వాడు నీలాంటి వాడు ఏం చేశాడంటే ఆ బరువు మోసుకుంటూ మొయ్యలేక నా వల్ల కాదని చెప్పేసి పక్కకి వెళ్ళి వడ్రంగి దగ్గరికి వెళ్ళి సగం సిలువను కట్ చేయించుకుని అప్పుడు ఎత్తుకుని చూసుకున్నాం, చాలా తేలికుంది అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఈయనకన్నా ముందు వెళుతున్న సిలువ మోసుకుంటున్న వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో కాలువ అడ్డు వస్తే ఆ కాలువ మీద సిలువ పెట్టి అవతలు దాటేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈయన సిలువ ఏంటంటే పొడవు లేదు, కట్ అయిపోయింది, కాలువ మీద పెట్టాడు కానీ సగంకి మునిగిపోయింది, అవతలు దాటి వెళ్ళడానికి కుదరలేకపోయింది. అంటే ఏంటి, తనకి ఇచ్చిన సిలువ బరువు తను మోసుకుంటూ వెళ్ళుంటే తను దాటి అవతల గమ్యస్థానానికి వెళ్తాడు. సేమ్ అదే విధంగా ఈరోజు తన సిలువ అంటే శ్రమలు, నీ శ్రమలు దేవుడు నీకు ఇచ్చాడు. మత్తయి 16:24 ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవాలని అన్నాడంటే నాకు నీకు ఇచ్చిన శ్రమలను పట్టుకుని వెళితే ఓ గమ్యస్థానాన్ని దాటి పరలోకంకి వెళతావు.